బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఆందోళన నెలకొంది. భక్తులు బోనాలతో అక్కడికి తడివేళగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు భక్తులను వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ అని ఆనుకొని ఉన్న పెద్దమ్మ గుడిని ఇటీవలే షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అది పెద్ద ఉద్రిక్త దారితీసింది. ఈ ఘటన స్థానికులు కూడా ఆందోళన చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు కూడా మండిపడ్డాయి. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని ఎందుకు కూల్చివేశారంటూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమం, దుర్మార్గమైన చర్య అంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి. నిన్న కలెక్టరేట్ వెళ్ళి కూడా హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. స్థానికులు కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. 20-30 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం, ప్రతి ఏడాది ఆషాఢ మాసం బోనాలు కూడా జరుపుకుంటున్నాం. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర రోడ్డుకు అడ్డంగా ఉందన్న ఆరోపణలతోటి అంటే ఒక సాకు చూపించి ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు ఈ గుడిని కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని స్థానికులు కూడా మండిపడ్డారు. దీనిపై కరీంనగర్లో బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు. కాంగ్రెస్ సర్కారు కావాలనే హిందూ దేవాలయాలు కూల్చివేస్తుందని చెప్పి ఆయన ఆరోపించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులు, చర్చిలు కూల్చివేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదే విధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏదైతే పెద్దమ్మ గుడిని కూల్చివేశారో ఆ గుడిని కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని బండి సంజయ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో ఒక వర్గం ఓట్లు పొందేందుకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక వర్గం ఓట్లు పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆయన సంచలన కామెంట్ చేశారు. అయితే ఈరోజు కూల్చివేసిన గుడి ఏదైతే ఉందో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఎమ్మెల్యే కాలనీలో ఆ కూల్చివేసిన గుడి వద్దకు భక్తులు బోనాలు తీసుకొని బయలుదేరారు. వాళ్ళ భారీ ఎత్తున స్థానికులు భక్తులు. అయితే పోలీసులు అక్కడ వారిని వెళ్ళనివ్వకుండా బారికేడ్లు పెట్టి భారీగా మోహరించారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మమ్మల్ని వెళ్ళనివ్వాలంటూ బోనాలు తీసుకుని వచ్చినటువంటి భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారైతే వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటారు. మొత్తంగా అయితే బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 20-30 ఏళ్ళుగా గుడి వద్ద బోనాలు నిర్వహించే ఆచారం ఉంది అని స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలోను, శ్రావణ మాసంలోను బోనాలు తీసుకెళ్తామని కూడా స్థానికులు చెప్తున్నారు. గుడిని కూల్చివేయడం ఏంటని చెప్పి కూడా స్థానికులు మండిపడుతున్నారు. ఈరోజు బోనాలతో తల్లి వెళ్ళినటువంటి భక్తులను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. అక్కడ ఆందోళన నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పెద్దమ్మ గుడి వద్ద హైటెన్షన్ వాతావరణం ఉంది. తిరిగి బోనాలు వెనక్కి వెళ్ళిపోయి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ జూబ్లీహిల్స్ టెంపుల్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. మహిళలు, జోగినీలు అదే చోట బైఠాయించి బోనాలని రోడ్డు మీద పెట్టుకుని భారీగా హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడనే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వాళ్ళని రమ్మను ఒక బయట ఇప్పటికి వాళ్ళు ఎక్కడ
సపోర్ట్ చేసి జోగినీలందరూ కూడా